ఇంటి ఆకారం గనక నెగెటివ్‌గా ఉంటే తను చేసే నెగెటివ్ ప్రవృత్తి ఎలాంటి ప్రవృత్తితో చేశాడో నేరం, అలాంటి జైలుకే ఎళ్ళిపోతాడు. అలాంటి జైలు గోడలు కూడా ఆ విధంగానే ఉంటాయి. భలే చెప్పొచ్చారు సార్. ఇంత పిచ్చిగా చెప్పకండి. నా రీసెర్చ్ అనుభవం చెప్తున్నాను స్వామి. మీ ఇంటి ఆకారం ఎలా ఉంటుందో, ఒకవేళ మీ ఇంటి ఆకారం నేర ప్రవృత్తిని కలిగించే ఆకారమే అయితే, మీరు వేసే తప్పటడుగు కూడా అలాంటిదే ఉంటుంది. అలాంటి జైల్లో మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అలాంటి నేరాన్ని మీరు చేస్తారు. మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఇది అవునా? కాదా? కామెంట్ చేయండి. సో, పరిశోధన ఫలితంగా చెప్తున్నాను స్వామి. ఇది ఆవేదనతో ఈ వీడియో చేస్తున్నాను తప్ప, ఏదో పాయింట్ కాదు. చాలా ఆవేదన. ఎందుకంటే సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్నాయి. టీవీలలో చూస్తున్నాం, పేపర్‌లలో చూస్తున్నాం. ఇలా ఎందుకు జరుగుతుంది? ఏ వ్యక్తి ఎవరు కూడా అనుకోరు అలా మారిపోతానని. అది మార్చేది ఇల్లు మాత్రమే. నెగెటివ్ ఉంటే అది బాగుందనుకోండి, చాలా ఎక్స్‌ట్రీమ్ స్టెప్ ఏస్తాడు. స్టార్ అవుతాడు, హీరో అవుతాడు, లీడర్ అవుతాడు, ప్రముఖ వ్యక్తి అవుతాడు, అందరూ గౌరవించే వ్యక్తి అవుతాడు. కానీ అదే నెగెటివ్ ఉంటే పతనం అవుతాడు, డౌన్ అయితాడు, అందరూ వ్యతిరేకించే వ్యక్తిగా తయారవుతూ ఉంటాడు. ఇది మగవాళ్ళ స్థానం. అదే విధంగా ఆడవాళ్ళ విషయానికి కూడా ఇదే అండి. ఇక్కడ గనక నైరుతి డౌన్ అయిపోయిందనుకోండి, ఇక్కడ నైరుతి తగ్గింది, ఇది ఇక్కడ ఆగ్నేయం పెరిగిందనుకోండి, ఆమెకు కూడా శిక్షలు అనుభవించే పరిస్థితి వస్తుంది. కోర్టు కేసుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చిట్టీలేసే లేడీ అనుకోండి, తనకు శిక్షలు పడుతూ ఉంటాయి, కేసులు అవుతూ ఉంటాయి. తన వల్ల అంత నెగెటివ్ నేమ్ వస్తూ ఉంటుంది. సమాజానికి నెగెటివ్ నేమ్ వస్తది. కుటుంబానికి కూడా నెగెటివ్ నేమ్ వస్తది. తను ఒకవేళ ఎంత కష్టపడి, ఎంత చదువుకున్నా, ఎన్ని పీహెచ్‌డీలు చేసినా జాబ్ రాదండి. పెళ్లి విషయంలో కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది. తను ఎంత మంచి పద్ధతిలో ఉన్న భార్యాభర్తల మధ్య గొడవలు అవుతుంటాయి. ఇవన్నీ లేదా ఒక స్థితిలో ఆ కూతురే తండ్రిని చంపొచ్చు, భార్యని చంపొచ్చు, తండ్రిని చంపొచ్చు, తల్లిని చంపొచ్చు, భర్తను కూడా చంపొచ్చు ప్రియుడితో కలిసి. అప్పటి వరకు ఆమెకు ఆలోచన ఉండదు. కానీ ఇక్కడ జరిగిన ఈ నైరుతి దోషము ఆమెను ఆ విధంగా తయారు చేస్తది స్వామి. ఆమెకు ఆలోచన లేదు. కానీ దీనికి తను ఉంటున్న ఇల్లు, సొంత ఇల్లే అవసరం లేదని రెంట్ ఇళ్లల్లో కూడా ఇలాంటివి ఎందుకు జరుగుతాయి? ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు? భార్య భర్తను ప్రియుడితో చంపిన ఏ ఇంట్లోకైనా వెళ్లి చూడండి. దక్షిణ నైరుతి దోషం క్లియర్‌గా కనబడుతుందండి. తప్పకుండా ఆమె జైలు పాలు కావాలి. జైలుకెళ్ళాలి కాబట్టి ఆమె ఇలాంటి నేర ప్రవృత్తిని కలిగి ఉంటుంది. ఈ విధంగా ఒక వ్యక్తి థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతూ ఉంటాడు. అతని సహాయంతోటి ఇలాంటి పనులు చేయడానికి ఇల్లే ఎంకరేజ్ చేసింది. ఇల్లే సపోర్ట్ చేసింది. మీరు జరిగిన ప్రతి చోట వెళ్లి చూడండి. ఈ మధ్య భార్యలు ప్రియుడితో కలిసి భర్తలను చంపుతున్న సంఘటనలు రోజు రోజు పెరుగుతున్నాయి. దానికి కారణం కిరాయి ఇల్లైనా, లేదా వాళ్ళ సొంత ఇంట్లో అయినా దక్షిణ నైరుతి డ్యామేజ్ అయితే వంశానికి, కుటుంబానికి చెడ్డ పేరు తీసుకురావాలి కాబట్టి, ఇలాంటి చర్యకు పూనుకునే అవకాశం ఉంది. మరియు తను ఉంటున్న కిరాయి ఇల్లైనా, ఆ ఇంట్లో కూడా ఈ దోషం ఉంటే అపార్ట్మెంట్, ఫ్లాట్ అయినా కానియండి వెళ్లి చూడండి. ఆ ఇల్లు చేసే మాయ అంటాను. ప్రతి దానికి కారణం ఇల్లు చేసే మాయ. భర్త కూడా భార్యలను చంపుతూ ఉంటాడు. అక్కడ కూడా కారణం ఏందంటే ఇల్లు చేసే మాయ. పడమర నైరుతి దోషం ఆ విధంగా చేస్తుంది.